స్టాప్ బీయింగ్ ఏ నైస్ గాయ్ అని అందరు అంటారు. మీకు కూడా డౌట్ వచ్చేది, అసలు నైస్ గైస్ వాళ్ళు ఏం తప్పు చేశారు? నైస్ గైస్లో సరే నేను స్టోరీ తోటి మీకు చెప్తా. ఫస్ట్ జాక్ నైస్ గై. ఎంత నైస్ గై అంటే సిగ్గుపడతాడు, ప్రతిదానికి బాధపడతాడు, ప్రతిదానికి ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. వాళ్ళ రిలేటివ్స్ వచ్చి బాబు ఏం చేస్తున్నావు, ఏం లేదు అంకుల్, సైలెంట్. ఆయనకి కోపం వస్తే కోపం అంటే చెప్పాడు, ఆయనకి నచ్చకపోతే చెప్పాడు ఫేస్ మీద. ప్రతి ఎమోషన్స్ని ఫీల్ అవుతాడు, బాధ ఎమోషన్ చూపిస్తాడు, అందరి మీద పోయి ఏడుస్తాడు. నైస్ గాయ్. అమ్మాయిల ముంగడు పోతే మొత్తం సిగ్గుపడతాడు, షివర్ అవుతాడు, కాన్ఫిడెన్స్ ఉండదు, సిగ్గుపడతాడు, భయపడతాడు, ఏడుస్తాడు. నైస్ గాయ్. ఇందుకే నైస్ గైస్ అంటే నచ్చరు అందరికి. అట్లా అని చెప్పి నేను బ్యాడ్ గాయ్ లెక్క ఉండమని కూడా అంటలేను. బ్యాడ్ గాయ్ కాదు, నైస్ గాయ్ కాకుండా నైస్ మ్యాన్ లాగా ఉండాలి. సరే నైస్ మ్యాన్, లెటస్ అజ్యూమ్ నా ఫేవరెట్ ఆగి, నైస్ మ్యాన్ ఆగి. సో వాడేం చేసిండో, కైండ్ ఉంటాడు, హెల్ప్ చేస్తాడు. అమ్మాయిల దగ్గర ఒకవేళ తనకు నచ్చిన అమ్మాయితో మాట్లాడాలంటే కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. లైక్ ఇప్పుడు మన యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ మాట్లాడతాడు కదా, నార్మల్గా అన్ని సొల్లు మూవీస్లలో వచ్చి ప్లీజ్ ప్లీజ్ నాకు నన్ను లవ్ చేస్తావు అది అని చెప్పి బతిమలాడతాడు. యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ నేనేంది, నేను ఇది, ఐఎమ్ ఎ మ్యాన్, నేను నిన్ను చూసుకోగలుగుతా, నేను నీకు పర్ఫెక్ట్ అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తాడు. అదే డిఫరెన్స్ నైస్ గాయ్కి నైస్ మ్యాన్కి ఉన్న మధ్య డిఫరెన్స్. సో యూ షుడ్ బి నైస్ మ్యాన్. నువ్వు కైండ్ ఉండాలి, కైండ్నెస్ ఉండాలి. నీ బ్రదర్స్కి హెల్ప్ అయితే హెల్ప్ చేయాలి, నీ ఫ్రెండ్స్కి హెల్ప్ అయితే హెల్ప్ చేయాలి, నీ గోల్స్ని కాంక్వైర్ చేయాలి. ఈ సొల్లు ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ పనులు, ఈ మన ఫోన్ స్క్రోలింగ్, జంక్ ఫుడ్ అవి ఇవి పొట్టేసుకొని ఇట్లుండడు కంటే నువ్వు ఒక గోల్ అనుకున్నావా, దాన్ని అచీవ్ చేయడానికి కింద మీద పడాలి. నీ అబ్సెషన్ మొత్తం నీ గోల్సే అవ్వాలి తప్ప దాని మించి ఇంకేది ఉండొద్దు. నీ అబ్సెషన్ అంతా నీ గోల్సే. కైండ్నెస్, జనరస్, హెల్పింగ్, డామినెంట్. నైస్ మ్యాన్ అంటే మరీ ఎంత నైస్గా కూడా ఉండొద్దు, కొంచెం అవుట్ ఆఫ్ ద స్టేడియం వెళ్ళాలి, డామినేట్ చేయాలి. నువ్వు పుట్టింది ఎందుకు? డామినేట్ చేయడానికి. మన మైండ్లో ఒకటే ఉండాలి, మనం ఒక రూమ్లో ఉన్నామంటే దాంట్లో మనమే టాప్ ఉండాలి, డామినేట్ చేయాలి. ఆ డామినేట్ ఉన్నోడే అందరికీ నచ్చుతారు. నిజంగా డామినేట్ చేయాలి, లీడర్ లాగా ఉండాలి. ఇప్పుడు అర్థమైంది కదా నైస్ గైస్ అంటే ఎందుకు నచ్చదు అందరికి. ఇందుకే మరీ మొత్తం బ్యాడ్ గై లాగా. ఇప్పుడు నార్మల్గా ఇది బ్యాడ్ గైస్ అంటే అమ్మాయిలకి ఇష్టము, ఇట్లా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, కొడుతాడు, గొడవలు, అవి అది కాదు. ఎ పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఈజ్ ఎ నైస్ మ్యాన్. ఆ బ్యాడ్ గైస్కి రెస్పాన్సిబిలిటీ ఉండదు, వాళ్ళు మీ లైఫ్ నాశనం చేస్తారు. ఇటు నైస్ బాయ్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేరు. అటు ఇటు కాకుండా మధ్యలో ఉండాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, గోల్స్ని కాంక్వైర్ చేయాలి, కైండ్ ఉండాలి, జనరస్ ఉండాలి, డామినేట్ చేయాలి. షై ఉండొద్దు, కాన్ఫిడెంట్ ఉండాలి. మీకు నచ్చింది చెప్పేసాలి, అది ఎవరికైనా సరే. నీ లైఫ్ నీది, నీకేం కావాలో నీకు మాత్రమే తెలుసు, నాకు కూడా తెలుసు. నీ లైఫ్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నీకు మాత్రమే తెలుసు, నాట్ ఈవెన్ యువర్ పేరెంట్స్. సో బీ యువర్ సెల్ఫ్. చేంజ్ చేసుకోరు మిమ్మల్ని మీరు. షైగా ఉండొద్దు, కాన్ఫిడెంట్గా ఉండండి.
జాయిన్ ద క్లబ్.